రోజా సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. తన నియోజకవర్గాలు అంటే ఇప్పటిదాకా ఆమెని రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు అంటున్నటువంటి సందర్భంలో దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని చెప్పి ప్రకటించింది. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని చెప్పింది. అదే సందర్భంలో చాలా క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు ప్రసక్తి లేదన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. ఏదైతే మా గురువు కరుణాకర్ రెడ్డి అధ్యక్షత నగరంలో మీటింగ్ జరగడం ఉత్తేజం కలిగిస్తుంది. ఆవిడకి ఇప్పటిదాకా పెద్దిరెడ్డి నుంచి వచ్చినటువంటి థ్రెట్ ఏదనేటువంటిది ఓ ధైర్యం అనమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం వల్ల ఓడిపోయాము, ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపారు, 6 నెలలకే నరకం చూపిస్తున్నారు, రాష్ట్రంలో జగన్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతున్నారు, జగన్ ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చారు, జగన్ ఉన్నప్పుడు విద్యా దీవెన, రైతు రుణమాఫీ లాంటివన్నీ జరిగినాయి, సంపద సృష్టిస్తాన చంద్రబాబు నాయుడు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలని నేడు బలంగా కోరుకున్నారు, చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళా, విద్యార్థులు మోసం చేసింది, పచ్చ డ్రెస్సులు వేసుకుని ఎన్నికల ముందు ఊదరగొట్టారు, నేడు నరకం చూపిస్తోంది కూటమి ప్రభుత్వం, నాడు నేడు ద్వారా స్కూల్స్ అద్భుతంగా మార్చారు, కానీ కూటమి ప్రభుత్వం వైన్ షాపులను అభివృద్ధి చేసింది, రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిందని చెప్తూ అదే సందర్భంలో అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. అలాంటి పరిస్థితే లేదు అన్నటువంటి పాయింట్ చెప్తూ మనం తప్పులు చేసి ఓడిపోలేదు అన్నటువంటి విషయం ప్రతి కార్యకర్త గుర్తెరగాలి. ఎవరైతే జైల్లో కేసులు పెడతావా పెట్టుకో, జైల్లో పెడతావో పెట్టుకో, ఉద్యోగాలు తీసేసే, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా తిరిగిస్తాం, ఇబ్బందులు పడ్డ కార్యకర్తల పేర్లను గుడ్ బుక్లో రాసి పెట్టుకుంటాం, వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. ఉద్యోగస్తులందరూ ఎగిరెగిరి పడ్డారు, మన ప్రభుత్వాన్ని దించేంత వరకు ఉద్యోగులందరూ కంకణం కట్టుకుని పనిచేశారు. ఇప్పుడు ఉద్యోగస్తులందరూ నరకయాతన అనుభవిస్తున్నారు. పవన్ కళ్యాణ్కు, చంద్రబాబుకి, లోకేష్కి మాత్రం ఉద్యోగాలు వచ్చి ఏపీ యువతకు ఉద్యోగాలు రాలేదు. మనం తప్పులు చేసి ఓడిపోలేదు, 6 నెలల్లో కూటమి ప్రభుత్వం అలీబాబా రజన్ దొంగలా మారిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు.